ఆర్థిక స్తోమత లేక చదువు మధ్యలోనే ఆపివేసిన అనేక మంది యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతుంటారు. చదివిన చదువుకు సరైన ఉద్యోగం లభించక నిరాశ నిస్పృహలతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువతకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన భరోసా కల్పిస్తోంది. నంద్యాల జిల్లాలో ఈ పథకం కింద ఉపాధి పొందిన యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఆ విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీతో చదువు ఆపేసి ఆర్థికంగా బలోపేతం కావాలనుకునే వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేక మంది గ్రామీణ, పట్టణ యువతకు, మహిళలకు భరోసాగా నిలిచింది. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం దశల వారీగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4వ విడత కొనసాగుతోంది. 2025 జూలై 11 నాటికి ఈ విడతలో దేశవ్యాప్తంగా 25 లక్షల మంది శిక్షణ పొందారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఆంధ్రప్రదేశ్లో సమర్థవంతంగా అమలవుతోంది. నంద్యాల జిల్లాలో ఈ పథకం సత్ఫలితాలిస్తోంది. నిరుద్యోగ యువత వారికి నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకుని 3 నెలల పాటు ఉచిత శిక్షణ తీసుకుంటున్నారు. ఈ పథకం కింద అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్, అసిస్టెంట్ ప్లంబర్, రోడ్ సర్వేయర్ వంటి అంశాలలో శిక్షణ అందిస్తున్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 1126 మంది శిక్షణ పొందారు. వీరిలో 654 మందికి వివిధ సంస్థలలో ఉపాధి అవకాశాలు లభించాయని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఆర్థిక స్వావలంబనతో పాటు స్వయం ఉపాధి సాధించాలనుకునే వారికి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన భరోసానిస్తోందని శిక్షణ పొందుతున్న వారు తెలిపారు. PMKVలో కోర్సు తీసుకున్న 3 months కోర్సు. ఆఫ్టర్ ఇక్కడ మంచి స్కిల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం జరిగినది. మరియు ఇక్కడ ప్లేస్మెంట్స్ అరేంజ్ చేసి మా అందరికీ కూడా ప్లేస్మెంట్స్ అందించడం జరిగినది. మరియు నాకు జూనియర్ అసిస్టెంట్ కోర్సు సంబంధించినది నాకు ఎంపథీస్లో వచ్చేసి ప్యాకేజ్ వచ్చేసి 2.8 lakhs per annum వచ్చింది. నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యాక మ్యారేజ్ అయింది. సో నేను నేర్చుకోవాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఈ అవకాశం నాకు వచ్చింది. నేను ఒక హౌస్ వైఫ్ని. సో ఇది నేర్చుకున్న తర్వాత నా స్కిల్ డెవలప్ చేసుకున్నాను. సో రేపు ఏ ఇంటర్వ్యూ అయినా నేను ఈజీగా క్రాక్ చేయొచ్చు ఈ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా. సో గవర్నమెంట్కి ఐఎమ్ సేయింగ్ థ్యాంక్స్ టు గవర్నమెంట్